శ్వేత న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టోల్ ప్లాజా వద్ద గుండ్లపల్లి గ్రామస్తుల ధర్నా. స్టేజ్ వద్ద భారీ గేట్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్. శ్రీ చైతన్య పాఠశాలలో యాన్యువల్ డే వేడుకలు. ఆటలోనూ పాటల్లోనూ ప్రతిభను కనబరిచారని హితవు. ఉత్తమ కథనాలకు గుర్తింపు. ఉత్తమ అగ్రికల్చర్ జర్నలిస్టుకు అవార్డు ప్రదానం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయానికి సంబంధించిన మంచి కథనాలను ప్రచారం చేసినందుకు జర్నలిస్టులకు ఉత్తమ అగ్రికల్చర్ జర్నలిస్ట్ అవార్డును ప్రదానం చేశారు. కరీంనగర్ జిల్లాలో ఉన్న ఏరువాక తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం అందించిన వ్యవసాయ సమాచారాన్ని రైతులకు చేరువయ్యే విధంగా కథనాలను ప్రసార మాధ్యమాల ద్వారా ప్రసారం చేసినందుకు కరీంనగర్ రిపోర్టర్ సుధాకర్కు ఈ అవార్డును ప్రదానం చేశారు. వ్యవసాయ రంగంలో వస్తున్న సమగ్ర యాజమాన్య పద్ధతులపై, రైతులు పండిస్తున్న వివిధ పంటలపై, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్నో కథనాలను ప్రచురించి రైతులకు మంచి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రొఫెసర్లు, సైంటిస్టులు, శ్రీమతి జె భాగ్యలక్ష్మి, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కరీంనగర్ వి భాస్కర్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ డిఏఓ జగిత్యాల్ శత్రు నాయకుడి, కరీంనగర్ ఎన్ శ్రీధర్, ఏడీఏ జె సురేందర్ నాయక్, సునీతాదేవి, అసిస్టెంటు డ్యామ్ బీజేఆర్, అగ్రికల్చర్ కాలేజ్ రాజన్న సిరిసిల్ల వి నరసింహారెడ్డి, అసోసియేట్ అగ్రికల్చర్ కాలేజ్ కరీంనగర్ డాక్టర్ బి రాంప్రసాద్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ హెడ్ ఏఆర్ఎస్ కరీంనగర్ డాక్టర్ హరికృష్ణ, సైంటిస్టు అగ్రికల్చర్ కాలేజీ కరీంనగర్ ఎస్ భద్రయ్య, డాక్టర్ బి సతీష్ చంద్ర, సీనియర్ సైంటిస్టు కోనారం మధుకర్, సైంటిస్టు జగిత్యాల్ డాక్టర్ అండ్ సంధ్య కిషోర్, సీనియర్ సైంటిస్టు జగిత్యాల్ డాక్టర్ జె ఉషారాణి, సైంటిస్ట్ కరీంనగర్ ఈ ఉమారాణి, సైంటిస్ట్ కరీంనగర్ ఎం రాజేంద్ర ప్రసాద్, సైంటిస్ట్ కరీంనగర్ డాక్టర్ శ్రీజ, అసిస్టెంట్ ప్రొఫెసర్ అశ్వరావుపేట అగ్రికల్చర్ కాలేజ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుగుంట టోల్ ప్లాజా వద్ద గుండ్లపల్లి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. టోల్గేట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇటీవల గుండ్లపల్లి స్టేజ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేజ్ వద్ద లారీ గేట్స్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తమ మాటను టోల్గేట్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని రోడ్డుపై గుండ్లపల్లి గ్రామస్తులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. దీంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు క్లియర్ చేశారు. కరీంనగర్ పట్టణంలో చింతకుంటలో ఉన్న శ్రీ చైతన్య సిబిఎస్ఈ ఐపీఎల్ ఐసీ బ్రాంచ్లో ఘనంగా యాన్యువల్ డే వేడుకలు జరిగాయి. సభ అధ్యక్షులు సిబిఎస్ఈ ఐపీఎల్ ఐసీ ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య గారు వేదికపైకి ముఖ్య అతిథులను ఆహ్వానించి యాన్యువల్ డే ప్రోగ్రాంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా గౌసలం కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఏసీపీ విజయ్ కుమార్ గారు, ట్రాఫిక్ సిఐ సంజీవ్ గారు, 15వ డివిజన్ కార్పొరేటర్ సాయి, జ్యోతి, విష్ణు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లెంపటి శ్రీధర్ గారు,
డైరెక్టర్ మల్లంపాటి శ్రీవిద్య గారు, కరీంనగర్ జోన్ ఏజీఎం రాజు గారు, మంచిర్యాల జోన్ ఏజీఎం అరవింద్ రెడ్డి గారు, ఏజీఎం ఆపరేషన్ సదాశివరెడ్డి గారు, స్టేట్ అకాడమిక్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ జయరాజ్ గారు, జోనల్ అకాడమీ కోఆర్డినేటర్ ప్రవీణ్ గారు, ఏవో హరికృష్ణారెడ్డి. శ్రీ చైతన్య 2వ యాన్యువల్ డే సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ పాల్గొన్న నర్సరీ నుంచి 9వ తరగతి విద్యార్థులందరికీ మరియు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ యాన్యువల్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థుల్లో మానసికంగానే కాకుండా శారీరక అభివృద్ధి కూడా తోడ్పడాలని తెలియజేశారు. విద్యార్థుల్లో కల్చరల్ యాక్టివిటీస్ పెంపొందిస్తూ అటు చదువుల్లోనూ ఇటు ఆటల్లోనూ ఇటు పాటల్లోనూ మంచి ప్రతిభ కనపరిచారని తెలియజేశారు. ఏమండి, అమెరికాలో సైంటిస్ట్ అయి కేవలము 8 రోజుల కోసం మాత్రమే అంతరిక్షానికి వెళ్ళింది. సాంకేతిక లోపం కారణంగా 8 నెలలు అంతరిక్షంలోనే ఉండిపోయింది. కానీ తిరిగి వస్తూ చేతిలో భగవద్గీత, ఇంకొక చేతిలో గణపతి బొమ్మ పట్టుకుని తిరిగి వచ్చినటువంటి సునీత విలియమ్స్ పుట్టిన దేశం నా భారతదేశం. 27 సంవత్సరాలు నాసాలో పనిచేసిన అమ్మాయి తిరిగి వచ్చి నాకెవరు స్వేచ్ఛనిచ్చారో, నాకెవరు విలువలు నేర్పారో, ఏ అమ్మ నాన్నలు పుట్టిన దేశమో, ఏ అమ్మ ఇంట్లో నుండి అమ్మమ్మలు నాన్నమ్మలు ఉండేటువంటి ఆ మూలాలు వెతుక్కుంటూ ఒక పక్కన గుజరాత్లో, ఇంకొక పక్కన కేరళ ప్రాంతానికి వెళ్ళి ఈ భూమి యొక్క మూలాలని తడిమి నేను గొప్పవాళ్ళైనందుకు నా వెనక తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకున్న సునీత విలియమ్స్ యొక్క కర్మభూమి, జన్మభూమి అమెరికా కావచ్చుగా. ఇది 2026 ఈ రోజున. మీకు తెలిసిన ఈ దేశంలో 1947 దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో డబ్బు లేదు, ఖజానాలో డబ్బు లేదు, అప్పు పత్రాలు ఉన్నాయి దేశంలో, బట్టలు లేవు దేశంలో. అమెరికా నుంచో ఇంగ్లాండ్ నుంచో వస్తువులు దిగుమతి చేసుకున్నాం ఈ దేశంలో. ఈ దేశంలో గోధుమలు, వరి లేదు, అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాం. కలరా వస్తే, రకరకాల వ్యాధులు వస్తే మనము ఫ్రాన్స్ నుంచి మిగతా మెడిసిన్స్ తెప్పించుకున్నాం. సాంకేతిక పరిజ్ఞానంలో మన యొక్క విద్యా రంగంలో మన స్థానము 168, 168 ర్యాంక్ నా దేశం. 1947 నుంచి 62 వరకు ఈ దేశం అగర్భ దారిద్ర్యంలో మునుగుతున్న వేళ ఈ దేశంలో విద్యా సంస్థలు, ఈ దేశంలో తల్లిదండ్రులు, ఈ దేశంలో టీచర్లు, ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మన పూర్వీకుల ఆశయాలకి, ఆకాంక్షలకి అనుగుణంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దుతున్నప్పుడు ఈ రోజున 2026 ఏమండి, 1947లో అప్పుడున్న దేశం ఇది 2026లో నా ఖజానా తలుపు తెరిచి చూస్తే ఇవాళ 3,50,000 కోట్ల రూపాయల జాతీయ ఉత్పత్తితో ప్రపంచంలో 4వ స్థానంలో నిలిచిన దేశం నా భారతదేశం. మిత్రులారా, దేశం ఎవరి కారణంగా? తల్లిదండ్రులు కాదా కారణం? టీచర్స్ కాదా కారణం? విద్యా సంస్థలు కాదా కారణం? అదేవిధంగా ఎంతో గొప్పగా తల్లిదండ్రులకి, టీచర్స్కి, మాలాంటి వాళ్ళందరికీ ఒక మంచి ఇన్స్పిరేషన్ స్పీచ్, బాధ్యతని గుర్తు చేసినటువంటి అప్పాల ప్రసాద్ గారికి, ఈ ఏరియా కార్పొరేటర్ మేడం గారికి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఏజీఎంస్ కోఆర్డినేటర్స్, తెలంగాణ అకాడమిక్ కోఆర్డినేటర్ జయరాజు గారు, అదేవిధంగా అందరు ప్రిన్సిపల్స్కి, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ తెలంగాణలో ఎస్టాబ్లిష్మెంట్ చేయటం మొదలుకొని ఈరోజు వరకు కరీంనగర్లో శ్రీ చైతన్య బ్రాంచెస్ పెట్టింది మొదలు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థులు, ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు శ్రీ చైతన్యాన్ని ఆదరించి ఈరోజు కరీంనగర్లో
వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్గా శ్రీ చైతన్యాన్ని నిలబెట్టినందుకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఒక కరీంనగర్ టౌన్లోనే దాదాపు 8,000 మంది విద్యార్థుల్ని 8,000 మంది తల్లిదండ్రులు శ్రీ చైతన్యాన్ని ఎంచుకున్నందుకు ముందుగా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరపున ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా మళ్ళొక్కసారి నమస్కారం చేస్తూ, శ్రీ చైతన్యలో ఎందుకు మీ పిల్లల్ని జాయిన్ చేశారు, తల్లిదండ్రులుగా శ్రీ చైతన్య నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చాలామందికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో ప్రతి సంవత్సరం నుంచి ఈ రేణుకామాత జీవిత చరిత్ర నాటకం వేయడం జరుగుతుందని, దీనికి సంబంధించిన గత 15 రోజులుగా నాటకం యొక్క జీవిత చరిత్రకు సంబంధించిన పంతులు గైని భానుగారి ఆధ్వర్యంలో మా రేపాక గ్రామంలోని రేణుకామాత భక్త మండలి వారందరము ప్రతిరోజు పద్యాలు నేర్చుకొని గత 3 రోజులుగా నాటకం వెయ్యగా ఈరోజు ఉదయం నాటకం సంపూర్ణం అవడం జరిగిందని మాకు సహకరించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు. అలాగే నాటకం అవడంతో గ్రామ మహిళలకు పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం పోయడం జరిగింది. పంతులు మాట్లాడుతూ, ఈ కాలంలో కూడా ఇలాంటి నాటకాలు వినడమే కాకుండా వాటి పట్ల ఆసక్తి చూపి యువకులందరూ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వారు, భక్తులు, భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దిగురా సుందరి నాగా నాగా దిగరా దిగు నాగన్న దిగురా సుందరి నాగా నాగా దిగరా నా ఎన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా ఊరికి ఉత్తరాన బూడాల మరి కింద నాగా దిగరా నా ఎన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా ఊరికి ఉత్తరాన ఊడాల మరి కింద నాగా దిగరా నా ఎన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా జోగురాల నమ్మా నేను జోగురాల నమ్మా నేను జోగు నాకు వెట్ట చెప్పడం జరిగింది. అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, అలాగే కళాకారులు అందరూ వచ్చి ఇటు కార్యక్రమంలో పాల్గొని మంచి విజయవంతం ఇచ్చారు. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటూ అందరినీ వేడుకుంటున్నాను. ఇటు అవకాశం ఇచ్చిన మా ఛానల్ ప్రత్యేక ధన్యవాదాలు. జయ శ్రీ జగజ్జనని రేణుకామాతకి. జగజ్జనని రేణుకామాత జీవిత చరిత్ర విజయవంతంగా 2 రోజులు విజయవంతంగా పూర్తయింది. మాకు సహకరించిన మా ఊరు ప్రజలు కావచ్చు, పక్కపుంటి ప్రజలు కావచ్చు, అలాగే మా గురువు గారు గత సంవత్సరం, ఈ సంవత్సరం మాకు మంచి విద్యను నేర్పిండు. ఈ కనుమరుగవుతున్న ఈ భాగవతాన్ని తెరపైకి తీసుకొస్తుండు. ఇలాంటి మరెన్నో ఆడాలని మేము కూడా అనుకుంటున్నాం. ఇట్లా మాకు ఈ ప్రజలు ఇట్లా సహకరిస్తే ఇంకా మేము ప్రతి సంవత్సరం యథావిధిగా ఆడతాం. మీడియాను ఉద్దేశించి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని పిసిసి ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం పేర్కొన్నారు. మీడియా పట్ల నేను తప్పుగా మాట్లాడినట్లు వస్తున్న వార్తల పట్ల నేను క్షమాపణ చెప్పడానికి వెనకడనన్నారు. మీడియా అండదండలతోనే నేను ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. మీడియా నాకు కన్నతల్లి లాంటిదన్నారు. నేను మీడియాను ఉద్దేశించి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. అలా ఎవరైనా భావించినట్లయితే దానిపై వివరణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు. నా మీద మరి మీడియా ఏదో మాట్లాడిండు గజ్జెల కాంతం అని చెప్పి ఏదో తప్పుడు వీడియో మరి ప్రచారం చేసుకుంటూ మరి కల్పితం వాక్యాలను కల్పించి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు మీడియా అంటే నాకు చాలా గౌరవం. మీడియాని నేను ఎదగడానికి కారణం, మీడియాను ఒక కన్న తల్లిలాగా చూసుకుంటాను. అది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఆ విషయంలో నేను ఒకవేళ మీడియా వాళ్ళు కొంచెం కూడా నాది తప్పు అయినా నేను
దాన్ని తప్పు అని అంటను. నాకు ఆ గర్వం కూడా లేదు. ఖచ్చితంగా నేను మీడియాని మాత్రం ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత ఒక ఛానల్ ఎందుకు మాట్లాడింది అని మాత్రమే మాట్లాడినా అది మాత్రం వాస్తవం. కానీ నేను మీడియా అంటే నాకు చాలా గౌరవం. స్టేట్ మీడియా కానీ, నేషనల్ మీడియా కానీ, ఇక్కడ మన జిల్లా మీడియా కానీ నేను మొదటి నుండి నన్ను చూస్తున్నారు. నేను ఎక్కడ కూడా మీడియాను నేను కింది నుంచి పైదాకా తీసుకొచ్చింది మీడియా. నా కన్న తల్లిలాగా భావిస్తాను. అట్లా ఎందుకు మాట్లాడుతాను నేను? మీడియా అంటే గౌరవం ఉంది నాకు. కానీ నా మీద కావాలని ఒక ప్రచారం మొదలుపెట్టిండ్రు. ఆ ప్రచారంతో ఎల్లో కావాలని మరి ఇది రాజకీయాలకు అతీతంగా ఉండి ప్రజల పక్షాన మరి నాలాంటి ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు చేసినోడిని, పోరాటాలు చేసినోడిని మరి మా పక్షాన ఉండాలి తప్ప మీరు రాజకీయ నాయకులు చెప్తే విని నా మీద ప్రచారం ఒకటి తప్పుడు వీడియో తీసి నా మీద పంపించారు. అది కరెక్ట్ కాదు. దానికి వివరణ కూడా ఇస్తా. వాస్తవం అది కాదు, నేను అనలేదు. ఎందుకంటే ఇది వాస్తవం. నేను మీడియా అంటే ఇప్పటికి కూడా నేను చాలా గౌరవిస్తాను. ఇప్పటికి కాదు, నా జీవితకాలం అంతా మీడియాను గౌరవిస్తాను. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏది అంటే నార్వే అని టక్కున చెప్తాం. సూర్యుడు అస్తమించిన దేశం ఏది అంటే ఫిన్లాండ్ అని చెబుతాం. మనకున్న జనరల్ నాలెడ్జ్ని చూసి మురిసిపోతాం. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా సూర్యుడు ఉదయించి త్వరగా అస్తమించే గ్రామం ఏది అంటే మాత్రం నీళ్లు నములుతాం. అలాంటి గ్రామం కూడా ఉందా అంటూ బిక్కముఖం పెడతాం. అవును, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సాయంత్రం ఎరుగని ఓ గ్రామం ఉంది. అందుకే ఆ గ్రామం 3 జాముల గ్రామంగా పేరుగాంచింది. ఉమ్మడి జిల్లాలో కొలువైన ఆ గ్రామం, అక్కడ విశేషాలేంటో తెలుసుకోవాలంటే మనం అక్కడికి వెళ్లాల్సిందే. ఇది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక. అదేనండి మనం ముద్దుగా పిలుచుకునే 3 జాముల కొదురుపాక. ఈ గ్రామం కరీంనగర్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో, పెద్దపల్లి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో కొలువై ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని పొలాలు, చెట్లు, చుట్టూ 4 కొండలు, పచ్చని ప్రకృతి మధ్య అలరారే గ్రామం ఇది. శతాబ్దాల క్రితమే వెలిసిన ఈ గ్రామం అత్యంత అరుదైన గ్రామాల సరసన నిలుస్తుంది. చుట్టూ ఉన్న పాముల బండ గుట్ట, గొల్లగుట్ట, రంగనాయకుల గుట్ట, దేవునిపల్లి గుట్ట, ఈ 4 గుట్టలు కొదురుపాక గ్రామానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. తూర్పున ఉన్న గొల్లగుట్ట గ్రామానికి అడ్డుగా ఉండడంతో ఇక్కడ సూర్యోదయం ఆలస్యంగా ఉదయం 8 గంటలకు, పడమటినే ఉన్న రంగనాయకుల గుట్టలో సూర్యాస్తమయం త్వరగా 4 గంటలకే అవుతుంది. దీంతో గ్రామంలో సాయంత్రం కాకుండానే చీకట్లు ముసురుకుంటాయి. ఇళ్లలో లైట్లు వెలుగుతాయి. రోజుకు 24 గంటలు, సగటున 3 గంటలకు ఒక జాము. ఇలా రోజును 8 జాములుగా విభజించారు పెద్దలు. అయితే సూర్యుడు ఉదయం 6 గంటలకు ఉదయించి సాయంత్రం 6 గంటలకు అస్తమించే వరకు 12 గంటలను దేశమంతా 4 జాముల జీవనం కొనసాగిస్తే, కొదురుపాక గ్రామస్తులు సాయంత్రాన్ని మిస్ అయి 3 జాములతోనే సరిపెట్టుకుంటున్నారు. ఈ కారణంగానే ఈ గ్రామానికి 3 జాముల కొదురుపాక అనే పేరు వచ్చింది. దశాబ్దాలుగా ఇలాగే కొనసాగుతుండడంతో ఇక్కడ ప్రజలు దీనికి అలవాటు పడిపోయారు.
పరుగుల జీవితం గడిపే వాళ్ళని సిటీలో చూస్తుంటాం. కానీ కొదురుపాక గ్రామస్తుల లైఫ్ స్టైల్ కూడా అదే విధంగా హడావిడిగా ఉంటుంది. కారణం ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయాలి. ఆ గ్రామానికి వెళ్తే ఉదయం పెందలడే లేచేవారు. అక్కడ ఆలస్యంగా లేవలసిందే. టైం అవుతుందని మాటిమాటికి వాచ్ చూసుకొని కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడికి సూర్యుడు ఆలస్యంగా వస్తాడు. అప్పటి వరకు తెల్లారదు కాబట్టి ఇప్పుడే తెల్లారింది కదా, కాసేపు ఆగి పని మొదలు పెడదామనుకుంటే అది కూడా కుదరదు. ఇక్కడ పగటి సమయం చాలా తక్కువ, పైగా త్వరగా చీకటి పడిపోతుంది. కాబట్టి సూర్యుడు రాగానే పని మొదలు పెట్టేస్తారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు పనిపై వెళ్ళిన వారు కూడా వీలైనంత త్వరగా ఊరికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ లేని విచిత్రంగా మా కుదురుపాక ఊళ్ళో పొద్దున్న మార్నింగ్ 9 గంటలకే మాకు తెల్లారుతుంది. అందరికీ మార్నింగ్ ఈవినింగ్ తెల్లారితే మాకు 9 గంటలకు తెల్లారుతుంది. సాయంత్రం 3 గంటలకే పొద్దుకుతుంది మాది. అంటే ఒక తెలంగాణ కాకుండా మన మొత్తంలో దేశం మొత్తంలోనే ఇట్లాంటి ఊరు ఎక్కడా లేదు. 3 గంటలకే కుదురుపాకలో పొద్దుగుతుంది. అదేవిధంగా ఈ పడమర రంగనాయకుల స్వామి గుట్ట చేయడం వలన 3-3:30 వరకే తూర్పున గొల్లగుట్ట చేయబట్టి పొద్దున 8:30-9 గంటలకు ఉదయిస్తుంది. అదేవిధంగా దక్షిణాన పామణ గుట్ట చేయబట్టి కూడా అదవుతుంది. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చుట్టాలకు సుతా అది ఈ గుట్టను చూసుకుంటేనే నీడకు చూసుకుంటే ఏం చేస్తారంటే కొద్దిగా పొద్దుపోతుంది కానీ తొందరగా వెళ్తారు. టైం చూసుకుంటేనే మనకు ఇది 3 అవుతుంది అనిపిస్తుంది. కానీ ఇటు చూసేటోళ్ళకి ఏమవుతుందంటే 4:30, 5-6 గంటల సమయం లెక్క ఏర్పడుతుంది మాకు ఆ నీడతోని. అయితే ఎందుకంటే దాన్ని చూడదంతా మన ఇక్కడ మన దేశంలో చూస్తే ఒకటి చరిత్ర గల ఊరే మాది. ఎందుకంటే ఇది ఇటు పామడగుట్ట రంగనాయకుల గుట్ట మధ్యలో ఒకటి లోయకుంట అనే చెరువు ఉన్నది. అదే రంగనాయకుల గుట్ట పక్క పొంటి మంచి 2 దేవుల గుళ్ళు ఉన్నాయి, శివాలయం ఉన్నది, హనుమాన్ గుడి ఉన్నది, పక్క పొంటి ఒక చెరువు ఉన్నది. ఈ 2 గుట్టల నడుమ ఈ వీటితో లొకేషన్ మాకు మంచిగా కనబడుతుంది. చుట్టూ పొలాలు ఉన్నాయి, చిన్న విలేజ్, ఊరు చుట్టూ పచ్చని తోరణాలతో ఏర్పడ్డట్టు ఉంటుంది ఎప్పటికి చూసినా కానీ. గ్రామంలో శాతవాహన జైనుల కాలం నాడు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి, నంబుల అద్రీశ్వర స్వామివారి ఆలయాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆధ్యాత్మికతను పంచిపెడుతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని బాగు చేసి పూజలు జరిగేలా చేసినప్పటికీ నంబులాధీశ్వర స్వామివారి ఆలయంలో పూజలు నిత్యం కొనసాగుతుంటాయి. ఇక్కడ కొలువైన స్వామివార్లను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన వారు సాయంత్రం 4 చీకటి పడ్డం చూసి ఆశ్చర్యపోతారు. ఈ 3 జాముల కుదురుపాకకు మరో ప్రత్యేకత కూడా ఉంది. రంగనాయకుల గుట్టకు దిగువన నిర్మించిన ఆలయంలో దేవుడు దర్శనమివ్వడు. ఈ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే సాధ్యం. దసరా పండుగ సందర్భంగా జరిగే వేడుకకు పక్కనే ఉన్న దేవునిపల్లి నుంచి స్వామివారు ఇక్కడికి చేరుకుంటారు. రథయాత్రతో గ్రామస్తులు స్వామివారిని తీసుకొచ్చి ఒక్కరోజు ఉత్సవాలు నిర్వహించిన అనంతరం మళ్ళీ దేవునిపల్లికి తీసుకెళ్తారు. విజయదశమి నాడు నంబులాద్రీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలు జరపడం ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. మన సుల్తానాబాద్ మండలంలో కుదురుపాక అనే గ్రామంలో లక్ష్మీ నంబులాద్రి స్వామి దేవాలయం ఉంది. అక్కడ లక్ష్మీ నంబులాద్రి స్వామి అని ఎందుకంటారంటే నంబులు ఆ కొండపైన నివసిస్తూ ఉండేవాళ్ళు. నంబులు అంటే పూజారులు, 108 మంది శ్రీ వైష్ణవులు ఉండేవాళ్ళు కనుక దాన్ని నంబులాద్రి అని చెప్పడం జరిగింది. అయితే అక్కడ విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా విజయదశమికి స్వామివారు నిమ్మనపల్లి నుంచి కుదురుపాక గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే నంబులాద్రి స్వామి క్షేత్రానికి కుదురుపాక గ్రామానికి మధ్యలో ఒక వాగు ఉంటుంది. వాగు యువతలనేమో దేవాలయం ఉంది. వాగవతలకి విజయదశమి రోజు వెళ్తాడు స్వామి. ఎందుకంటే ఆ స్వామివారు మొట్టమొదటగా వెలిసింది కుదురుపాక అనే గ్రామంలో, అంటే వాగు అవతల గ్రామంలో వెలిసినాడు కనుక ప్రతి విజయదశమి రోజు స్వామివారు అక్కడికి వెళ్లి ఆ రోజు అక్కడుండి మరలా ఈ లక్ష్మీ నంబులాద్రి స్వామి క్షేత్రానికి చేరుకోవటం జరుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారుతున్న మా గ్రామానికి ఉసేనిమియా వాగు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు గ్రామస్తులు.
4 గుట్టలు హుసేనిమియా వాగును కలుపుతూ రోప్ వేను ఏర్పాటు చేస్తే పర్యాటకులు పెరిగి కుదురుపాకతో పాటు పెద్దపల్లి జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా ఇక్కడి వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. పాలకులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదండి 3 జాముల కుదురుపాక కథ. ఆలస్యంగా సూర్యోదయం, త్వరగా సూర్యాస్తమయంతో సాయంత్రం లేకుండా నిలుస్తున్న గ్రామాన్ని పాలకులు పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుకుందాం. ఎక్కడో నెలకొన్న వింతలు విశేషాలు కాకుండా మన పిల్లలకు కుదురుపాకలో నెలకొన్న భౌగోళిక పరిస్థితులపై అవగాహన కల్పిద్దాం. ఓసారి మన పిల్లలను కుదురుపాక తీసుకెళ్లి నంబులాదేశ్వరుడి దర్శనం చేయించి అక్కడి వింతను చూపిద్దాం. ఒక్కసారి కుదురుపాక వెళ్ళొద్దాం. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. టోల్ ప్లాజా వద్ద గుండ్లపల్లి గ్రామస్తుల ధర్నా. స్టేజ్ వద్ద భారీ గేట్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్. శ్రీ చైతన్య పాఠశాలలో యాన్యువల్ డే వేడుకలు. ఆటలోనూ పాటల్లోనూ ప్రతిభను కనబరిచారని హితవు. ఉత్తమ కథనాలకు గుర్తింపు. ఉత్తమ అగ్రికల్చర్ జర్నలిస్టుకు అవార్డు ప్రదానం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.